ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో ఒక సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో చేస్తున్నాను. వినోదంతో పాటు విజ్ఞానం కలగాలని చేస్తున్నాను. మన యువత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంటర్వ్యూల్లో ఎదురయ్యే చిన్న చిన్న ప్రశ్నలకు లాజికల్ సమాధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. మన సమాజంలో అందరూ బెనిఫిట్ పొందాలని చేస్తున్నాను. దయించి ఎంకరేజ్ చేయండి. ఫలితాలు అందరికీ అందేలా చేయండి. ఇక ఈరోజు వీడియో, మనం నూతిలో నీరు తాగుతాం, చెరువులో నీరు తాగుతాం, నదిలో ఉన్న నీరు తాగుతాం. ఏ నీరు తాగినా డెఫినెట్గా మన దాహం తీరుతుంది. అన్నీ మంచినీళ్ళే. కానీ అంత పెద్ద మహాసముద్రంలో గుక్కెడు నీళ్లు కూడా తాగలేం. కారణం, మొత్తం సముద్రం నీరు ఉప్పు నీరు. విచిత్రం ఏంటంటే, ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ నదుల్లోంచి వచ్చి సముద్రంలో కలిసిన నీళ్ళే. అవి నదుల్లో ఉన్నప్పుడు తియ్యగా ఉన్నాయి, సముద్రంలోకి రాగానే ఎవరో చెప్పించినట్లు ఉప్పగా మారిపోయాయి. హౌ, ఎందుకు, ఎలా? ఇక విషయానికి వద్దాం. వర్షం పడి ఆ నీరు ముందుగా నేల మీద పారుతుంది, ఆ తర్వాత కాల్వగా మారి నదిలో చేరుతుంది. ఈ టైంలో భూమిలో ఉన్న లవణాలు, ఖనిజాలు, రాక్ సాల్ట్స్ ఈ నీటితో కలిసిపోతాయి. నీటి ప్రవాహంతో పాటు అవి కూడా సముద్రంలో కలిసిపోతాయి. ఇలాగా సముద్రంలోకి చేరిన మినరల్స్, లవణాలు, రాక్ సాల్ట్స్ నీటి అడుగు పొరల్లో చేరిపోతాయి. ఎండల వలన పై ఉన్న నీరు ఆవిరి రూపంలో అట్మాస్ఫియర్తో కలిసి మేఘాలుగా మారిపోతాయి. ఈ సాల్ట్స్, మినరల్స్ మాత్రమే సముద్రంలో మిగిలిపోతాయి. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల నుండి జరిగి చివరకు సముద్రపు నీరు ఉప్పు నీరుగా మారిపోయింది. మేఘాల రూపంలో ఉన్న నీరు తిరిగి వర్షం రూపంలో భూమికి చేరి మనకు మంచినీరు ఇస్తుంది. మనం వాడుకోగా మిగిలిన నీరు నదుల ద్వారా తిరిగి సముద్రంలో కలుస్తుంది విత్ సాల్ట్స్ అండ్ మినరల్స్. ఇదో సైకిల్. అందుకే సముద్రపు నీరు ఎప్పుడూ ఉప్పగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.